హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉసిరికాయ పప్పు. ప్లీజ్ వాచ్. ఒక కప్పు పెసరపప్పు, అదే కప్పులో సేమ్ క్వాంటిటీ ఒక కప్పు ఎర్రకందిపప్పు. ఉసిరికాయలు కావాలి అండ్ పచ్చిమిర్చి మీకు సరిపోయినంత కారం బట్టి. నేనైతే ఒక 6 పచ్చిమిర్చి తీసుకున్నా. కొంచెం పసుపు. మనం ఆల్రెడీ ఉసిరికాయలు వేసుకుంటున్నాం, బట్ మన టేస్ట్ని బట్టి కొంచెం చింతపండు వేసుకోండి. నేనైతే ఒక 4 ఉసిరికాయలు కొన్ని వాటర్ తీసుకొని పప్పుతో పాటు సపరేట్ బౌల్లో ఈ ఉసిరికాయలను పెట్టేసుకొని కుక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం విజిల్ పెట్టేసుకుందాం. మన పప్పు రెడీ అయిపోయింది. మనం ఉసిరికాయలను చెక్ చేసుకుందాం అది కుక్ అయిందా లేదా అని చెప్పేసి. చూడండి, ఆల్రెడీ ఇది కుక్ అయిపోయింది బాగా. ఇప్పుడు దీన్ని తీసేద్దాం మనం. పప్పు చాలా మెత్తగా కుక్ అయిపోయింది. దీన్ని మనం ఒక సపరేట్ బౌల్లో తీసేసాం. కొంచెం పోపు గింజలు, 2 ఎండుమిర్చి, ఎల్లిపాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ, అది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 1 ఆనియన్. దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి, ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న ఇంగువ మంచి అరోమా వస్తుంది. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. నేను ముందుగా బాయిల్ చేసుకున్న ఉసిరికాయలని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను, అవి యాడ్ చేస్తున్నాను. ఈ పప్పును మనం తాలింపులో వేసేద్దాం. పప్పు కొంచెం గట్టిగా ఉంది కాబట్టి వాటర్ యాడ్ చేసేసుకుందాం. బాగా మిక్స్ చేసేసుకొని కుక్ చేసుకుందాం ఒక 5 మినిట్స్. నేనైతే కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నా, ఎందుకంటే నాకు కొంచెం కారం సరిపోలేదు అనిపించింది కాబట్టి. కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దాం టేస్ట్ కోసం. పప్పు రెడీ అయిపోయింది. దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఎంతో రుచికరమైన పప్పు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.